అందుకే రోడ్ల మీద ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మీ ప్రాంతంలో ఎక్కువ ఆలోచిస్తున్న కృష్ణా కూడా కొంత ప్రాంతం వీలైతే సిమెంట్ రోడ్లు పోతే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అయితే నా ఆలోచనకు కూడా ఖజానా కూడా సహకరించాలి. నేను అందుకే ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం మీకు ఖర్చు పెట్టాలనేది ఎన్డీఏ సిద్ధాంతం. లేకపోతే ఇది సస్టైన్ కూడా కాదు. ఏదేమైనా మీరే చూస్తున్నారు, ఇప్పటికీ గడ్డు పరిస్థితులు అధిగమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూశారు, నేను 14-19 నేను ఎప్పుడూ మాట్లాడేది ఎక్కువ మాట్లాడేవాడిని. ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజు చెప్పాను. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, భవిష్యత్ అంతా అక్వా రంగానిదేని ఆ రోజు చెప్పి చూపించాం. 1924 విధ్వంస పాలనలో కుదేలు అయిపోయింది. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అమెరికా యుద్ధం, ట్రంప్ విధానాలు మన మీద మళ్ళా పిడుగుపడే పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు నేను ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగానైనా సరే అక్వా రంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని ₹50 కరెంట్ ఇస్తారనే మాట నిలబెట్టుకున్నాం. నేను ₹2 ఇస్తే ఆ రోజు లేదు, నేను ₹50 ఇస్తానని జోన్ నాన్ జోన్ అనే పేరు పెట్టి 10 ఎకరాల పైన ఉంటే వాళ్ళ కరెంట్ ఇవ్వకూడదని ఒక ఆంక్షలు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. నేను ఈరోజు అందుకే ఆలోచించాను, 10 ఎకరాలైనా పర్వాలేదు, జోన్ నాన్ జోన్ లేదు, మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹50 కరెంట్ ఇస్తాం. మొన్నే కేబినెట్ నిర్ణయం అయింది, రేపు ఇమ్మీడియట్ గా ఇది కూడా ఇస్తాం. దీనివల్ల 1150 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దేశానికి చేపల ద్వారా ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం నా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఇది కూడా తొందరలోనే దగ్గర 12,500 కొత్త కనెక్షన్లు వచ్చి మొత్తం ఈ సబ్సిడీ అంతా కూడా మీకు వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం మీకు అందరికీ గుర్తు చేయాలి. చాలామంది మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తా ఉంటే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, నేను ఎప్పుడూ అనుకోవడం లేదు బాధ్యత ఉందని ఆ పార్టీకి. ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలో, దౌర్భాగ్యం ఉందా? పార్టీ పేరు తెలుసా మీకు? ఏ పేరు? గొడ్డల పార్టీ అనా? గొడ్డలి పార్టీ అన్నాడు చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తున్నారు. ఓకే, ఎందుకంటున్నానంటే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో 48 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది 78, నేను మంత్రి అయింది 80లో. అక్కడి నుంచి రాజకీయం చేశాను. దేశ రాజకీయాలు చూశా, రాష్ట్ర రాజకీయాలు చూసి అన్నీ అయినాయి. రాష్ట్రంలో నేను చూసిన సమస్యలు మీరు చూస్తే నక్సలైట్ సమస్య, హిట్ అండ్ రన్, వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఒక లెటర్ పంపిస్తే భయపడిపోయి మనం అందరం కూడా డబ్బులు ఇచ్చేసేయాలి. 10 కోట్లు పంపంటే ఆ రోజుల్లో 10 కోట్లు పంపించారు. ఇవ్వకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతారు. అదే జరిగింది. ఆ రోజు నేను ఆలోచించాను, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాడు, హైదరాబాద్లోనే ఉండేవాడు. గడ్డన్నారం, ఎల్బీ నగరు, పటాన్ చెరువు ఎంత ఉండేవాళ్ళు. ఆ రోజు నిర్ణయం చేసి నేను పోరాడాను.
కడాన నన్ను వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతా ఉంటే ఆ రోజు నేను బ్రహ్మోత్సవ సందర్భంగా లాంఛనాలు దేవుడికి ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇది నాకు మరో జన్మ. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు. ఒక ముఖ్యమంత్రిగా పంజాబ్లో ఇదే మరిగా బ్లాస్ట్ చేసి చనిపోయాడు. కానీ నేను భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే నేను చేసింది మంచి పని, ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదని ఆలోచించాను తప్ప నాకు ఏదో అవుతుందంటే నేను ఆ పని చేసేవాడిని కాదు. అది ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇది చేశారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ రోజుట్లోనే ఎవరెవరి హస్తాలు ఉన్నాయో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అవి నేను మాట్లాడను. రెండోది, రాయలసీమ ముఠా కక్షలు, సినిమాలు తీసేవాళ్ళు, ఆ అరాచకాన్ని చూపించి సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడించేవాళ్ళు.